జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ని తప్పుపట్టట్ల. వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పాలనే ఇంటెన్షన్లో తప్పలేదు పార్టీ అధ్యక్షుడుగా. పరామర్శకి వెళ్ళేవాడు నేను పలానా రోజు మీ ఇంటికి వస్తున్నానమ్మా పరామర్శించడానికి అని ఎవరితోనో కబురు చేపిస్తారు. వాళ్ళు చెప్తారు ఇట్లా జగనన్న వస్తున్నారు మనకి 4వ తారీఖు వస్తారు పరామర్శకి అంటే వాళ్ళు పొద్దు నుంచి అన్నం తినకుండా కూర్చుని ఉంటారు. నా అనుమానం అంబటి రాంబాబు గారు కూతుళ్ళు వీళ్ళు ఇగొత్తాడు అని టిఫిన్ కూడా చేశారో లేదో పాపం. కాకపోతే 6 గంటలు ఎందుకు తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికి ఎందుకు అనేది ఎవరికి అంతు చిక్కదు. ఆయన పరామర్శకు వచ్చాడా లేకపోతే గంటల తరబడి యాత్ర చేయడానికి వచ్చాడా? అదేమి షోకు అదేమి ఆనందమో అర్థం కాదు. వాళ్ళేమో అక్కడ పడిగాపులు కాస్తున్నారు, ఇగొత్తాడు ఈ కానీ తిండి తిప్పలు లేకుండా. నువ్వు మంచిగా బ్రంచ్ చేసి పొద్దున్నే 10:40కి బయలుదేరాడు. కారులో పెట్టే ఉంటారు, కారులో ఉంటాయిగా. దీన్ని ఏ రకమైన పరామర్శ అనాలి? ఆయన ఎలా వెళ్తే మీకెందుకోయ్ అని ఎవరన్నా అనొచ్చు. ఏంది మీకెందుకోయ్? అన్ని గంటల పాటు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది? ఏ నాయకుడినన్నా చూసారా మీరు ఇలా వెళ్ళడం? పరామర్శల కోసం ఇలా వెళ్తారా ఎవడన్నా? అదే నా బాధ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా.